హలో వ్యూవర్స్. ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న ప్రభాస్ తాజా చిత్రం ది రజా సాబ్ ఈరోజు థియేటర్లో గ్రాండ్గా విడుదలైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హీరోగా ప్రభాస్, విలన్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారు. హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం ఎస్ఎస్ తమన్ అందించారు. ఈ సినిమా హర్రర్ ప్లస్ కామెడీ ప్లస్ ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కింది. ఇప్పుడు అసలు రివ్యూకి వెళ్దాం. మొదటిగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని లైట్ అండ్ హార్డెడ్ పాత్రలో కామెడీ టైమింగ్తో చూడడం ఫ్యాన్స్కి పెద్ద ప్లస్. ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ డార్లింగ్ సినిమా రోజులను గుర్తు చేస్తాయంటే నమ్మొచ్చు. స్క్రీన్ మీద ప్రభాస్ ఎనర్జీ సినిమా మొత్తం క్యారీ చేస్తుంది. ఇక కథ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా సాగుతుంది. అయినా ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పండగనే అనుకోండి. పాత్రల పరిచయం, సిచ్యువేషన్స్ సెటప్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. అయితే కొన్ని కామెడీ సీన్స్ మాత్రం బాగానే వర్క్ అవుతాయి. సెకండ్ హాఫ్ నుంచి అసలు సినిమా మొదలవుతుందని చెప్పాలి. హర్రర్ ఎలిమెంట్స్, ఫ్యాంటసీ టచ్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా చివరి 30 to 40 మినిట్స్ అయితే క్లైమాక్స్ పార్ట్ ప్రేక్షకులను సీట్స్కి కట్టిపడేస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. టాలీవుడ్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్లాయని అనుకోవచ్చు. సంజయ్ దత్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కనకరాజు పాత్రలో ఆయన గెటప్, వాయిస్, ప్రెజెన్స్ పవర్ఫుల్గా ఉంది. కరెక్ట్ పాత్ర పడితే కరెక్ట్ యాక్టర్స్కి ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. ప్రభాస్ సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్స్ అనుకోవచ్చు. కావాల్సిన ఇంటెన్సిటీ ఇస్తాయి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ గ్లామర్తో పాటు తమకిచ్చిన పాత్రల పరిధిలో బాగానే చేశారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్. హర్రర్ సీన్స్లో, ఎలివేషన్ మూమెంట్స్లో బీజిఎం బాగా వర్కౌట్ అయింది. ఇక ఫైనల్ రిజల్ట్ గురించి వస్తే వింటేజ్ ప్రభాస్ని మిస్ అయిన వాళ్ళందరికీ ఈ సినిమా సంతృప్తినిస్తుంది.